తెలంగాణలో కల్లు గీత పరిశ్రమ ఉంది అధ్యక్ష మనందరికి తెలుసు. ఇండియాలో చదువుతా ఉన్నాం పేపర్లలో, ప్యూర్ తాటికలు చదివితే క్యాన్సర్ రాని రాదు. ఆంధ్ర ప్రాంతంలో కొంత ఏరియా తాగుతారు తప్ప వేరే వేరే తాగరు అధ్యక్ష. తెలంగాణలో తాగుతారు. అది పూర్ మ్యాస్ డ్రింక్. అది రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చి ఆ ప్రత్యేకమైన గౌడు ఉంటారు అధ్యక్ష. ఆ గౌడు దగ్గర పోయి 2 గ్లాసుల కలువ అన్నం పండుకుంటారు. తెలంగాణకున్న అలవాటు. గతంలో అధ్యక్ష ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చీప్ లిక్కర్ లాబీలకు తల ఒగ్గి మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల గౌడ సోదరుల నోట్లో మట్టి కొట్టి 100-150 కళ్ళు దుకాణాలు మూసేసినారు అధ్యక్ష. ఆనాడు ఉద్యమంలో మేము చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా వాటిని పునరుద్ధరిస్తామని చెప్పినాం. ఆ మాటను నిలబెట్టుకొని వాటిని తెరిపించినాం అధ్యక్ష. ఆనాడు చేసిన ప్రచారం ఏంటి అధ్యక్ష? కల్తీకాలు కలిపి మనసులను చంపుతామని చెప్పారు. మరి 2 ఏళ్ళ అధ్యక్ష హైదరాబాద్ ఎవరు చావాలి అంటే ఒక ఆరోపణ పెట్టి, ఒక బదనాన్ని పెట్టి తెలంగాణ ప్రజల నోటి కాడ కూడు కొట్టేస్తే ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం పాటించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డబ్బా కొట్టింది తప్ప ప్రజల రిస్కుకు రాలే. కానీ ఈరోజు మేము దాన్ని ఖచ్చితంగా తీసుకొని ఒక స్పిరిట్గా తీసుకొని అద్భుతంగా దాన్ని చేసినాం అధ్యక్ష. ఇప్పుడు కూడా గీత పారిశ్రామిక సోదరులతో మాట్లాడినారు, ఆర్థిక మంత్రి గారు మాట్లాడినారు. వాళ్ళకు కావాల్సినటువంటి వ్యవస్థ కూడా చెప్పబోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఉద్యమం జరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లాలో పర్యటన చేసి వస్తా ఉన్నా. నేను సిరిసిల్ల పట్టణం నుంచి దాటుతున్నాం అధ్యక్ష. ఎదురుగా లైట్లలో 7:30 అయిపోయింది అధ్యక్ష. ఈవినింగ్ లిటరల్గా ఏడ్చినాం అధ్యక్ష. మేము ప్రామిస్ ఆ రోజు ఆ ఎమోషన్ పట్టుకోలేక. గోడల మీద నినాదం ఏంటంటే ఆత్మహత్యలు పరిష్కారం కాదు సమస్యలకు, దయచేసి చావకండి. సిరిసిల్లలో సంభవించేటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి ఆ జిల్లా కలెక్టర్ గారు రాయించిన నినాదం అధ్యక్ష. అరే 58 ఏళ్ళ స్వతంత్రంలో గీ రాతలాగి గోడల మీద రాతలా మనం చూసేదని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చినాం మేము. ప్రామిస్ లిటరల్ ఏడ్చాం, ఎమోషనల్ అయిపోయి. తర్వాత అధ్యక్ష ఆ సందర్భంలో కరీంనగర్లో నేను ఎంపీగా ఉన్నా. ఒకటే రోజు సిరిసిల్లలో 11 ఆత్మహత్యలు జరిగిన పేపర్లో వచ్చి నేను వాళ్ళందరికీ ఫోన్ చేసిన, అక్కడ ఏమాయా మీరు ఇంతమంది మనం బతికిండి నేను సిగ్గుపడుతున్న ఇక్కడ ఎంపీగా ఉన్నదానికి ఇవేం ఆత్మహత్యలండి అని పిలిపించి వాళ్ళని చావనీయకుండా బాబు ఒక నిధి పెడదాం, ఒక ఫండ్ పెడదామని చెప్పి 50 లక్షల రూపాయలు మా పార్టీ ఫండ్లో నుంచి అధ్యక్ష నేనే చెక్ ఇచ్చి తీసుకొని పోయి ఒక నిధి ఏర్పాటు చేసినాం. ఈ రోజు కూడా దాన్ని రివాల్వింగ్ ఫండ్ లాగా సిరిసిల్లలో నడుస్తూ ఉంది అధ్యక్ష. కొంతలో కొంత జరిగింది. భూదాన్ పోచంపల్లిలో అధ్యక్ష ఒకటే రోజు 7 చచ్చిపోయినారు చేనేత కార్మికులు. నేనే పోయినాను అక్కడ వాళ్ళని పరామర్శించడానికి. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఆ రోజున ముఖ్యమంత్రి నేను దండం పెట్టండి చేతులు జోడించాడు, అయ్యా రాజకీయాలు పక్కన పెట్టు, తలాకు ఒక 50,000 ఇవ్వాలి చచ్చిపోయిన కుటుంబాలకు ఇవ్వంటే వాళ్ళు కనికరించలే అధ్యక్ష. ఇయ్యలే. నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తా అని చెప్పిన అధ్యక్ష. ఆయన ఇయ్యలేదు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నటువంటి నేను అక్కడ భిక్షాటన చేస్తే ఓ 3,50,000 రూపాయలు ఇస్తే మళ్ళీ నేనే తీసుకుపోయి ప్రతి కుటుంబానికి 50,000 ఇచ్చి ఆదుకున్నాం అధ్యక్ష. ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆదుకోలే. వీళ్ళు పెద్ద మాటలు మాట్లాడతారు అధ్యక్ష. ఇయ్యాల ఇవన్నీ వాస్తవాలు కావా? ఆనాడు మీరు మంత్రి పదవుల నుండి మౌనం పాటించలేదా? నిజం కాదా? ఇది ప్రజలకు తెలియదా? ఇయ్యాల చేనేత కార్మికుల కోసం అధ్యక్ష దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తాం. అద్భుతమైన నిధులు, చరిత్రలో ఎప్పుడు లేని నిధులు రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు సమకూర్చబోతా ఉన్నారు. కార్యక్రమాలు కూడా వారు ప్రకటిస్తారు అధ్యక్ష. నేను ప్రకటించడం సమంజసంగా ఉండదు. చాలా ఎక్సలెంట్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోకుండా చేనేత కావచ్చు, పవర్ లూమ్స్ కావచ్చు, వాళ్ళన్నీ ఆల్రెడీ ఆ సంబంధిత శాఖ మంత్రి గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారు విస్తృతమైన చర్చ జరిపినారు. ఒక నిర్ణయానికి వచ్చినారు. రేపు సభ ముందు పెడతారు అధ్యక్ష. బడ్జెట్లో పెడతారు. చేనేత కార్మికులకు నేను మనవి చేస్తా ఉన్నా, మంచి కార్యక్రమాన్ని మన ఆర్థిక శాఖ మంత్రి రేపు తీసుకొని రాబోతా ఉన్నారు. ధైర్యంగా ఉండండి. మీరు కూడా ఆత్మగౌరవంగా మంచిగా బ్రహ్మాండంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా బతికేటువంటి కార్యాచరణ మీ ముందుకు రాబోతా ఉంది. రేపు మంచి తీపి కబురు మీరు వినబోతా ఉన్నారని చెప్పి మా చేనేత కార్మికులు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఏది మాట్లాడినా దానికి ఒక విమర్శ. ఏమీ జరగలేదు అంటారు అధ్యక్ష. ఏమి జరగలేదా? ఇచ్చాను విచిత్రమైన కథ అధ్యక్ష. ఏం జరగలేదంటే అంటే మేము ఇంత క్రియాశూన్యంగా ఉన్నామా? అట్ట మాట్లాడుతున్నా అధ్యక్ష. అది శోభ ఇస్తుందా?
అది గౌరవాన్ని పెంచుతుందా? అధ్యక్ష, కొన్ని చాలా వాళ్ళకి ఇష్యూలు లేకుండా పోయినాయి అధ్యక్ష. ప్రతిపక్షాలు శాసనసభ సమావేశం అనగానే కందిలు తేవాలి, ఎక్కాలు తేవాలి, ఎండిపోయిన వరి కంకులు తేవాలి, కరెంటు సమస్యలు ఉంది, ఏదో కథ. మంచినీళ్ళకి బిందెలు పెట్టాలి, అదో కథ. ఇత్తనాల కొరత మీద, ఎరువుల కొరత మీద లొల్లి జరగాలి, అదో కథ. ఇప్పుడు ఎందుకు లేదు అధ్యక్ష విత్తనాల కొరత? అక్కడనో ఇక్కడనో కల్తీ విత్తనాలు వస్తే చాలా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తీవ్రంగా స్టెప్ తీసుకుంటా ఉన్నారు. నేనే చెప్పిన అధ్యక్ష, దాన్ని నివారించాలంటే పీడీ యాక్ట్లో లోపల దుర్మార్గులు అని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తాం. తెలంగాణ ఏర్పడే నాటికి అధ్యక్ష, మేము ప్రభుత్వానికి వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గిడ్డంగులు గోదాముల యొక్క సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానివల్ల ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ముందు చేయరు. ఎరువుల దుకాణాల ముందు చెప్పుల లైన్లు ఉండేవి అధ్యక్ష, పేపర్లలో వచ్చేటి. ఎరువుల షాప్ ముందర, ఇత్తనాల షాప్ ముందర చెప్పుల లైన్లు. పోలీస్ స్టేషన్లో ఎరువులు అమ్ముడు, రైతులు దాడి చేస్తారు. అట్లా ఇక లాటరీ లేసుడు, ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకి వస్తుంది ఎరువు బస్తా. అంత తప్పుడు వ్యవహారం మీరు చేసినారు. మేము ఆ లోపాన్ని సరిదిద్దినాం ఇవాళ అధ్యక్ష. ఆనాడు రాష్ట్రంలో గోదాముల యొక్క సంఖ్య ఎంత? కాదు, మొత్తం గోడౌన్స్ సంఖ్య 176 అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో గోదాముల సంఖ్య 330 అధ్యక్ష. ఆ రోజు సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల అధ్యక్ష. మేము నాబార్డ్ నుంచి 1000 కోట్ల అప్పు తీసుకొని వాటి నిర్మాణాలు పూర్తయినాయి. ఆల్మోస్ట్ బహుశా ఏప్రిల్ కంప్లీట్ అయిపోతున్నాయి. అన్నిటికన్నీ మోర్ దాన్ 50-60% అయిపోయినాయి. మరొక 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని యాడ్ చేసిన అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో గోదాముల యొక్క సంఖ్య పాతది కొత్తది కలిపి 21 lakh మెట్రిక్ టన్స్ గోడౌన్ ఫెసిలిటీ ఇలా తెలంగాణలో ఉంది అధ్యక్ష. ఇంత క్వాంటమ్ జంప్ తీసుకున్నాం. కాబట్టి ఎండాకాలంలో దేశంలో ఎక్కడ ఒత్తిడి లేని సమయంలో ఎరువులు ప్రొక్యూర్ చేసి బఫర్ స్టాక్స్ రెడీగా పెడతా ఉన్నాం. మొన్న ఒక వారం 10 రోజుల క్రితమే నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి, అయా మంత్రి గారు మళ్ళీ అలసత్వం ఉండొద్దు, ఈసారి కూడా అటెచ్ చేసి పెట్టమని చెప్పినాం. దిస్ షుడ్ బికమ్ ఏ ప్రాక్టీస్ అని కూడా చెప్పినాం అధ్యక్ష. అందుకే ఎరువుల కొరత, విత్తనాల కొరత వస్తలేదు. ఇది కనిపించదు అధ్యక్ష, గ్రోత్ కనిపించదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన గ్రోత్ మీద నాకు డౌట్ ఉంది అధ్యక్ష. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, లాస్ట్ సెషన్లో కూడా చెప్పిన నేను, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పొలిటికల్ ఫ్రెండ్స్ ఈజ్ లెట్ us నాట్ కర్స్ అవర్ యంగెస్ట్ స్టేట్. చిల్లర రాజకీయాల కోసం మన రాష్ట్రానికి మనమే శాపాలు పెట్టకండి, అది మంచిది కాదు అని చెప్పిన నేను. లాంగ్ రన్లో మంచిది కాదని చెప్పిన. మళ్ళా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ విజ్ఞత. అధ్యక్ష, అనేక రకాల వృత్తి పని వాళ్ళకు సంబంధించినటువంటి స్కీములు తయారైనాయి. అవన్నీ రేపు ఆర్థిక మంత్రి గారు చెప్తారు. అదేవిధంగా అధ్యక్ష, పెన్షన్స్ ఇస్తా ఉన్నాం సంక్షేమ సంఘం కింద, చాలాసార్లు చెప్పుకున్నాం. నేను గవర్నర్ గారు చెప్పినారు. ఒకటే మాట నేను చెప్తా అధ్యక్ష, నేను దానికి చరిత్ర నేను చేయదలుచుకోలేదు. ప్రజల యొక్క సంక్షేమం మీద ఎవరికెంత ప్రేమ ఉన్నదంటే, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి అధ్యక్ష. ఇవాళ 36 లక్షల మందికి వస్తూ ఉన్నాయి అధ్యక్ష. 7 లక్షల మందికి ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ సంక్షేమం కాదా అధ్యక్ష వాళ్ళ దృష్టిలో? బీడీ కార్మికులకు మీ 58 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకింత భృతి ఇవ్వాలని మీరు ఆలోచన చేసినరా? మీరు చేయలే, మేము చేసినాం. 3,70,000 మంది కార్మికులకు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు వాళ్ళు పెన్షన్ల కోసం ఖర్చు పెట్టింది 835 కోట్లు అయితే, ఈరోజు 4,729 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కేజీ టు పీజీ ఇంట్లో కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎట్లా మాట్లాడతారంటే, కేజీ టు పీజీలో 400-500 రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసినాం అధ్యక్ష. అగో మరి కేజీ ఏది అంటారు అధ్యక్ష.
మాట్లాడడానికి కూడా అధ్యక్ష ఒక మొక్క పెడతాం, ఒక మొక్క పెడితే అది సంవత్సరానికి ఒక ఫీట్నరో పెరగాలి. ఒకటే సంవత్సరంలో 10 ఫీట్లు పెరిగింది అనుకో మొక్క కాదు అధ్యక్ష, అది రాక్షసి అవుతుంది. గ్రోత్ అనేది యాక్చువల్గా తరగతి స్టార్ట్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. బాధ్యత ఉన్నోళ్ళు అయితేనేమో బాధ్యత ఉన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. కేజీ ఏది అంగన్వాడీ స్కూల్ ఏంది అధ్యక్ష, అది కేజీ కాదు. మన ప్రైమరీ స్కూల్ ఏంటి అధ్యక్ష, అవి కేజీ కావా? రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చే పాప కానీ బాబు కానీ ఏ వయసులో రావాలి అధ్యక్ష, ఏ తరగతి నుంచి రావాలి? మేము బాధ్యతలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ విచారించినాం. మీరు అగాధం జగన్నాథం మాట్లాడుతున్నారు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. హోమ్సిక్ కావద్దు, పిల్లలు అనారోగ్యం పాలు కావద్దంటే దానికోసం సర్టన్ ఏజ్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్లోకి తేవాలి. అప్పటిదాకా మన అంగన్వాడీ సెంటర్ ఫస్ట్ కేర్ తీసుకుంటాం చిన్నగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రైమరీ స్కూల్స్ కేర్ తీసుకుంటాయి. అక్కడ వసతులు ఇంప్రూవ్ చేస్తాం, కోచింగ్ ఇంప్రూవ్ చేస్తాం. ఆ తర్వాత 5వ తరగతి నుంచి వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్కి వస్తారు అధ్యక్ష. దాని కేజీ ఏది ఇదా? ఇది ఒక బాధ్యత కలిగినటువంటి 40 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ మాట్లాడవలసిన మాట నేను అధ్యక్ష, ప్రజలు గుర్తించాలా. నిన్న మాట్లాడుతుంటే బీసీ సప్లాన్ ఇవాళ 40 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు సప్లాన్ పెట్టినారా మేము తీసేసినామట. 40 ఏళ్ళు ఉంటుంది, మరి మీరెందుకు పెట్టలేదు నాయన? నిన్న గవర్నర్గా మాట్లాడుతూ ఒక ఆయన కూస్తున్నాడు వెనక నుంచి. అధ్యక్ష, వీళ్ళు బీసీల మీద ఒలకవలసిన ప్రేమ, వీళ్ళ కాంగ్రెస్ 40 ఏళ్ళు, తెలుగుదేశం 20 ఏళ్ళ పాలన మొత్తం కలిపి తెలంగాణలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు అవి కూడా వానకాలం బాబత్ అధ్యక్ష. ఇప్పుడు మేము పెట్టేంత పరిశ్రమైనవి కావు. కేవలం 19 స్కూళ్ళు పెట్టారు అధ్యక్ష, ఓన్లీ 19 రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం 60 ఏళ్లలో. ఈరోజు మా బీసీ శాఖ మంత్రి జోగురామన్న గారి ఆధ్వర్యంలో డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. ఒకటే ఒక సంవత్సరంలో 119 రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఈ ఆర్థిక సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి 125వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ అంత గతంలో మొత్తం 134 ఉండే అధ్యక్ష. ఈ సంవత్సరం రెసిడెన్షియల్ విద్యాలయాలు 161 ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో అనౌన్స్ చేసి దాన్ని కొన్ని ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి, కొన్ని అకాడమిక్ ఇయర్లో ప్రారంభం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇందులో 131 గురుకుల పాఠశాలలు, 30 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సమాజంలో దుర్మార్గం ఇప్పటికి కూడా కొంతమంది దళిత అమ్మాయిలు చదువుకుందామంటే పట్టణాలలో వాళ్ళకి రూమ్లు ఇస్తలేరు అధ్యక్ష. ఇల్లు కిరాయి తీసుకుని ఉందామంటే రూమ్లు ఇస్తలేరు. ఆ బాధ గమనించి ఆ దళిత అమ్మాయిలు చదువుకునేటువంటి అవకాశం ఉండాలని ఒక 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒకటి ఉండేటట్టు అధ్యక్ష. అంటే 68 రెవెన్యూ డివిజన్లు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, ఆ డిగ్రీ కళాశాలలో ఉండే సీట్లే కాకుండా అదనంగా ఇంకో 50 సీట్లు ఇతర కళాశాలలో చదువుకునే దళిత అమ్మాయిలు కూడా అక్కడ ఉండే విధంగా, హాస్టల్ వసతి ఉండే విధంగా కూడా డెసిషన్ తీసుకున్నాం. దాన్ని కూడా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా ఎస్టీల కోసం గతంలో ఉన్న వాటికి అదనంగా 51 రెసిడెన్షియల్ స్కూళ్ళు మంజూరు చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, ముస్లిం మైనార్టీలు వాళ్ళ గురించి 2 విషయాలు అధ్యక్ష. ఒకటి, ముస్లిం మైనార్టీస్ కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీస్ కావచ్చు, ఇతర మైనార్టీస్ కావచ్చు, మైనార్టీలకు సంబంధించి వాళ్ళ గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. వాళ్ళ ఓట్లు తీసుకున్నారు తప్ప, ఈ బూచి ఆ బూచి చూపెట్టాలి, ఓట్లు కొట్టాలి తప్ప పట్టించుకోలే. చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష 201 రెసిడెన్షియల్ పాఠశాలలు మైనార్టీల కోసం ప్రారంభించిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్తున్నారు అధ్యక్ష. మా పిల్లలు ఇంత మంచి అద్భుతమైనటువంటి భోజనం తినుకుంటూ, ఇంత మంచి మ్యాట్రెస్ మీద పండుకొని, ఇంత హై స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారని చెప్పి మా జీవితంలో మేము అనుకోలే. ఇది గొప్ప వరం మాకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి వాళ్ళు వేణుల్లో కొనియాడుతున్నారు అధ్యక్ష. అయ్యేలా సంతోషంతో పొంగిపోతా ఉన్నారు. అదేవిధంగా
ముస్లిం మైనార్టీల కోసం చెప్పిన 12% రిజర్వేషన్ అధ్యక్ష, ఎస్టీల కోసం చెప్పినటువంటి రిజర్వేషన్, ఈ 2 రిజర్వేషన్లు కూడా కమిషన్లు వేసినాం. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వలేము అధ్యక్ష, రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఉండదు. ఆర్థిక సామాజిక వెనుకబాటు మీదనే రిజర్వేషన్లు కల్పించబడతాయి. అది మన రాజ్యాంగం చెప్తా ఉంది. కాబట్టి సుధీర్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. ముస్లింల విషయంలో స్టడీ చేయమన్నాం. ఆయన సుదీర్ఘకాలం స్టడీ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. గతంలో ఆల్రెడీ వచ్చినటువంటి సచార్ కమిటీ రిపోర్ట్ ఉంది, చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అది అధికారికంగా బీసీ కమిషన్ తేల్చాలి కాబట్టి, వెనుకబాటుతనాన్ని బీసీ కమిషన్ తేల్చాలి కాబట్టి, బ్యాక్వర్డ్నెస్ను అది మన రాజ్యాంగంలో ఆ విధంగా ఉంది కాబట్టి సుధీర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బీసీ కమిషన్కి అప్పచెప్పినాం అధ్యక్ష. వాళ్ళు ఒక వరుస స్టడీ చేసినారు రాజధానిలో. ఇప్పుడు రైట్ నౌ జిల్లాల పర్యటనలో ఉంది కమిషన్. బహుశా రాబోయే వారం రోజులలో వాళ్ళ రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు. అన్ని జిల్లాలు తిరిగి పరిస్థితులు గమనించి ఇదే శాసనసభలో, ఈ శాసనసభ ముగిసే లోపే ఎస్టీ రిజర్వేషన్ బిల్లును, ముస్లిం రిజర్వేషన్ బిల్లు అంటే ముస్లింలకు చెప్పిన వెనుకబాటుతనానికి సంబంధించిన బిల్లును ఈ శాసనసభలోనే మనం పాస్ చేయబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా ఈ బడ్జెట్ సెషన్లోనే పాస్ చేయబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ చట్టం చేసుకొని దాన్ని తీసుకెళ్లి భారత రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో ప్రవేశపెట్టమని, తమిళనాడుకి ఎటువంటి వసతి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అదే వసతి మనకు కూడా కల్పించమని చెప్పి మనం తీసుకొని అక్కడ పోరాటానికి పోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు జాతీయ రహదారుల అధ్యక్ష, మేము చాలా చేసినాం. మీరు ఏం చేస్తారంటే మేము ఇది చేసినాం అధ్యక్ష. ఇది మరి చేసినట్ట చేయనట్ట ప్రజలు నిర్ణయించాలి. ఘనత వహించినటువంటి 58 ఏళ్ల సమైక్య రాష్ట్ర పాలనలో కాంగ్రెస్ తెలుగుదేశం సాధించిన నేషనల్ హైవేస్ అధ్యక్ష 2527 కిలోమీటర్లు. కేవలం 2.5 ఏళ్లలో మేము సాధించుకొచ్చిన నేషనల్ హైవేస్ అధ్యక్ష 2872 కిలోమీటర్లు. అప్పుడు సగటు 2.80 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 4.70 కిలోమీటర్స్ ఉంది అధ్యక్ష. నేషనల్ యావరేజ్ 3.81 కిలోమీటర్స్ ఉంది. అప్పుడు నేషనల్ యావరేజ్ కంటే 1% బిలో ఉన్నాం. ఇప్పుడు నేషనల్ యావరేజ్ కంటే 1% ఎబో అయిపోయి 3.70%కు 4.70% మన యావరేజ్ పోయింది. మరి ఇది మేము చేసినట్ట చెయ్యనట్ట? 2500 కిలోమీటర్లు 58 ఏళ్లలో వస్తే కేవలం 2.5 ఏళ్లలో 2872 కిలోమీటర్ల నేషనల్ హైవేని మేము సాధించినాం. ఇంకో 1500 కిలోమీటర్ల ప్రతిపాదనలు కూడా పంపినాం. పోరాటం కూడా చేస్తా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ పుణ్యాత్ములు చాలా పుణ్యం కట్టుకొని పోయినారు అధ్యక్ష. అర్ధాకలితోని పనిచేయించి కాంట్రాక్ట్ ఉద్యోగి, కాంట్రాక్ట్ లెక్చరర్, కాంట్రాక్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ నర్సు, సెకండ్ ఏఎన్ఎం, థర్డ్ ఏఎన్ఎం, అవి ఏంటో వాళ్ళ మొక్కాల పేర్లు, అవుట్ సోర్సు, ఇన్సోర్సు, మన్ సోర్సు, మశానం సోర్సు అని పెట్టి అధ్యక్ష. సరే ఏదైనా నిజంగానే టెంపరీ వారం రోజులు 10 రోజులు పనిచేసి ఓ 4 రోజులు పనిచేసి జాబ్ అట్లా చేయించమంటే తప్పు లేదు. కానీ సంవత్సరాల తరబడి మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్ఎంఆర్ అంటోళ్ళు వెనకట ఆ లైన్లు గుంజేటోళ్ళు, పాపం వైర్ గుంజేటోళ్ళు, పోల్స్ ఎక్కటోళ్ళు, రియల్ సర్వీస్ గ్రౌండ్ బాటమ్ లైన్లో చేసేటోళ్ళు, ఆ లైన్ మ్యాన్ దానిలో ఏమంటారు పాపం, జూనియర్ లైన్ మ్యాన్ రకరకాలుగా సబ్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు, ఆపరేటర్స్, రకరకాల జాబ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు 24,000 మంది ఉద్యోగస్తున్నారు అధ్యక్ష. నేను విద్యుత్ సంస్థలతో మాట్లాడి మనం వాళ్ళతోని సగం కడుపు పెట్టి అర్ధాకలతో చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పినాం అధ్యక్ష. ఇప్పుడు చేస్తూ ఉన్నారు, వాళ్ళు రెగ్యులరైజ్ కాబోతా ఉన్నారు. అనేక రకాల ఉద్యోగులు, ఇలా హోమ్ గార్డ్స్ ఉన్నారు. చాలా దారుణంగా ఉండే అధ్యక్ష. హోమ్ గార్డ్ 3,000 రూపాయల జీతమే ఉండి మనం ఉద్యమం చేసే కాలంలో. ఆ రోజు నేనే ఒక సభలో అన్నా, మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నందుకు ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు మినిమం వేజ్ లేబర్ కేసు ఎందుకు పెట్టద్దని చెప్పి నేనే మాట్లాడిన అధ్యక్ష. దాంతో అప్పుడున్న గవర్నమెంట్ అగమేఘాల మీద ఆ రోజు ఉండేటువంటి మినిమం వేజ్ ప్రకారం 6,000 రూపాయలు చేసినారు అధ్యక్ష. తర్వాత దాన్ని 8,000 చేసినారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దాన్ని 12,000 చేసినాం అధ్యక్ష.
అది కూడా సరిపోయేటువంటిది కాదు. హోంగార్డులు మనకుండే 22,000 హోంగార్డులలో 9-10 మంది హైదరాబాద్లో పనిచేస్తారు అధ్యక్ష. 9,000తో 10,000తో ఆయన ఎక్కడో ఉండాలి, ఇల్లు కిరాయి ఎంత, భార్యకి ఏం పెట్టాలి, ఆయన ఏం తినాలి, ఆయన బస్ పాస్ అయింది, ఎట్లా బతకాలి అధ్యక్ష? అందుకోసమే హోంగార్డులను కూడా 100% వాళ్ళని రెగ్యులరైజ్ చేయబోతా ఉన్నాం. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ వాళ్ళకి త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. నేను డీజీపీ గారికి చెప్పినాను. పోలీసు ఉన్నతాధికారులు దాని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో ఒక డెసిషన్ తీసుకొని బహుశా ఇదే అసెంబ్లీలో ప్రకటన కూడా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. విఆర్ఎల్ వాళ్ళకున్న డిజిగ్నేషన్ చూస్తే వెట్టి అని పెట్టినారు అధ్యక్ష. వెట్టి ఈ కాలంలో ఘనత వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు వెట్టి అని పెట్టినారు. దాన్ని నిర్మూలించినాం, తీసేసినాం, మొన్న ఆదేశాలు ఇచ్చినాం. వెట్టి లేదు, బిట్టి లేదు. వాళ్ళని గౌరవప్రదంగా విఆర్ఏలు అని పిలవండి అని చెప్పినాం. వాళ్ళ శాలరీస్ కూడా పెంచినాం, అంగన్వాడీలకు పెంచినాం, ఐకేపీ సూపర్వైజర్లకు పెంచినాం. మన మహిళా సంఘాలు బాగా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళకు సహకరించేటువంటి సహాయకులు ఉన్నారు. విఓఏ అంటారు కదా, విఓఏ మహిళా సమాఖ్యలకు సహకరించేటువంటి సహాయకులు అధ్యక్ష. వాళ్ళకు కూడా ఒక 5,000 రూపాయల శాలరీ వచ్చేటట్టు వాళ్ళ శాలరీస్ కూడా పెంచినాం. ఈ విధంగా చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ నాయకులు మీదికి మాట్లాడేది ఒకటి ఉంటే లోపల చేసేది ఒకటి ఉంటుంది అధ్యక్ష. సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయీస్కు వీళ్ళే ముంచేసినారు అధ్యక్ష. 2 పార్టీలు కలిసి, తెలుగుదేశం గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసినారు అధ్యక్ష. ఇప్పుడు సోకాల్డ్ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ అనే సంస్థలు ఉంటాయి అధ్యక్ష, కార్మిక సంఘాలు. వాళ్ళ ప్రమాణంగా, వాళ్ళ సాక్షిగా, వాళ్ళ సహకారంతో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు కథం పట్టిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ది, తెలుగుదేశం ప్రభుత్వాల అధ్యక్ష. వాళ్ళు సమ్మెలు చేసినారు, మనం ఎంత చేసినా ఏం మొత్తుకోలేవు, ఇన్లే. మొన్న మేము పునరుద్ధరించినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తే దాని మీద పోయి ఇండైరెక్ట్గా స్టేల్ తెస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తే కదా, రావద్దు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. కడియం సిఆర్ గారు ఆదేశం ఇచ్చి రెగ్యులరైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టినారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘములు పోయి కోర్టుకు పోయి స్టే చేస్తారు అధ్యక్ష. ఆ కాంట్రాక్ట్ లెక్చర్లు పోయి గాంధీ భవన్ ముందర ధర్నా చేస్తారు. మీరు అమ్మ పెట్టది అడుక్కొని తిననీయదు అన్నట్టు మీరు ఉన్ననాడు సగం కడుపుకు పెడితే మేము రెగ్యులరైజ్ చేస్తామంటే దాన్ని కాకుండా చేసి దాన్ని స్టేల్ తెస్తారు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి అధ్యక్ష. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టద్దు, ప్రాజెక్టులు కడితే నీళ్ళు వస్తే మాకు పుట్టగతులు ఉండయి. అడుగున ఇలా ప్రాజెక్టులను అడుగునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము అప్పీల్ చేసినాం, ఇరిగేషన్ మినిస్టర్ గారు అప్పీల్ చేసినారు, హౌస్లో అప్పీల్ చేసినాం, బయట చేసినాం. కానీ అడుగున అడ్డుకుంటారు అధ్యక్ష. ఎందుకు? ఏం ఆశించి అడ్డుకుంటున్నాండి? మీరు అడ్డుకోవడం లేదా? మీరు పెట్టిన అడ్వకేట్లు కాంగ్రెస్ పార్టీ, కేసులు వేసే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీట్ మీద టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు. ఎస్, మా దగ్గర లిస్ట్ ఉన్నది, కావాలంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష. మొత్తం కేసులు అధ్యక్ష. నీళ్లు తొందరగా రావాలని చెప్పి కొన్ని అనుమతులకు పెట్టి మనం ఏం చేస్తాం, పనికి చార్జ్ చేస్తాం. వీళ్ళని తొందరగా పూర్తి చేసుకోవాలని ఆదుర్దాలో మన రైతులకు లాభం జరగాలని చెప్పి స్టార్ట్ చేస్తాం. గ్రీన్ ట్రిబ్యునల్కి పోతారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు. గ్రీన్ ట్రిబ్యునల్కి పోవడంలో మీ ఉద్దేశం ఏందండి? సదుద్దేశమా? ఒక సాంకేతిక అంశం మీద పోయి స్టే చేస్తున్నారంటే, టెక్నికల్ గ్రౌండ్ మీద ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్ట, రైతుల గొంతు నొక్కుతున్నట్ట? ఏమర్థం చేసుకోవాలి? ఇన్ని పోరాటాలు తెచ్చుకున్న ఈ తెలంగాణ ఫస్ట్ టైం అధ్యక్ష అయ్యాలని నేను గర్వంగా చెప్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రులు నెపాలు పెట్టి, చిన్న కారణాలు పెట్టి వాళ్ళు ఏం చేసేది అధ్యక్ష? పర్యావరణ అనుమతులు రాకుండా లోపభూయిష్టమైనటువంటి ప్రతిపాదనలు పంపించేది. అనుమతి రాకుండా ట్రిక్. అందువల్లనే కదా అధ్యక్ష కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. వీళ్ళేమో ఇప్పుడు టెక్నికల్ గ్రౌండ్స్ ఉంది వాటిని ఆపాలని చెప్పి సమైక్య నాయకుల వారసత్వాన్ని పురికిపుచ్చుకున్నట్టు వాళ్ళేమో ఆనాడు రాకుండా చేస్తారు, వీళ్ళు కూడా రాకుండా ఉండాలని. ఫస్ట్ టైం అధ్యక్ష
మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటర్ కేమ్ ఆన్ టు ద ల్యాండ్ ఆఫ్ మహబూబ్ నగర్. 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు బారుతా ఉన్నాయి మహబూబ్ నగర్లో. 1000కి పైచిలకు చెరువులు నింపుకున్నారు మహబూబ్ నగర్లో. భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ ఇలా జలకళతో తలతలలాడుతూ ఉంది అధ్యక్ష. ఈ మధ్య నేనే మక్తలు పోతే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి కొడుకు రిసెప్షన్కి పోతే నేనే చూసి చాలా కళ్ళకు సంతోషం ఆనందం వ్యక్తం చేసిన అధ్యక్ష. ఇటు ఊట్కూరు రిజర్వాయర్ అటు సంగంబండ రిజర్వాయర్ రెండు కూడా ఫస్ట్ టైం నింపినాం అధ్యక్ష భీమా ప్రాజెక్టు చరిత్రలో. రేలంపాడు రిజర్వాయర్ నింపుకున్నాం ఇలా ఫస్ట్ టైం. నీళ్లు భూమి మీదకి వచ్చినాయి. బ్రహ్మాండంగా 1000 చెరువులు నింపినాం. డౌన్ సౌత్ మహబూబ్ నగర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఇలా ప్రజలు పండుగ చేసుకుంటూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కలకల్లాడుతూ ఉంది. నేను చెప్పే మాట అబద్ధమైతే మాకు 7 నియోజకవర్గాలు శిక్ష విధిస్తారు అధ్యక్ష. రివర్స్ మైగ్రేషన్ వస్తూ ఉంది అధ్యక్ష. పాలమూరుకు కొల్లాపూర్ ప్రాంతంలో చెరుకు కొట్టడానికి, వనపర్తి ప్రాంతంలో చెరుకు కొట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తూ ఉన్నారు అధ్యక్ష. పాలమూరు కూలీలు ఒకనాడు మనం వలసపోయినటువంటి పరిస్థితి రివర్స్ అవుతా ఉన్నది. ఇది వాస్తవం కాదా? నిజం కాదా? కాంగ్రెస్ నాయకులు అంటారు అధ్యక్ష 80% మేమే కట్టినాం. మరి నీళ్ళు రాపా ఎక్కడ నీళ్లు ఎందుకు రాపాయి? రాలే. ఎందుకు వస్తాయండి? తెలంగాణ కల్వకుర్తిని పండబెట్టి, భీమాను ఎండబెట్టి, నెట్టెంపాడును నిరనిలుగబెట్టి, భయంకరంగా హంద్రీ నియమాను అనంతపురం దాకా తీసుకుపోయినటువంటి రఘువీరారెడ్డి నడుస్తుంటే ఇదే మహబూబ్ నగర్ నాయకులు పోయి మంగళవార్తలు ఇచ్చిన అధ్యక్షానికి హంద్రీ నీవాకి. పోతిరెడ్డి పాలలో భాగం ఇది ఒకటి హంద్రీ నీవా. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పండబెట్టి మంచి బ్రహ్మాండంగా రఘువీరారెడ్డి గారు హంద్రీ నివాకు నీళ్ళు తీసుకుపోతుంటే ఆ నీళ్లు తీసుకుపోయిన విజయ పాదయాత్ర ఆయన చేపట్టింది. దానికి కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరవనీయులు డికే అరుణ గారు మంగళారతి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క దానికి ఆ సమావేశంలో వీడియో ఫుటేజీలు అధ్యక్ష. ఇది వాస్తవాలు కావా? ఆనాడు మేము నెత్తి కొట్టుకొని నోరు కొట్టుకొని ఇక్కడ ఉడతా ఉంటే ఆనాడు వైఎస్ రాజశేఖర్ మా రాజేందర్ని పట్టుకొని తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని అవమానం చేస్తూ ఉంటే ఒక్కళ్ళని వీళ్ళు నోరు తెరిచిన అధ్యక్ష. రాజీనామాలు చేసినామని చెప్పి ఇళ్ళకి ఫైల్ తెప్పించుకొని సంతకాలు పెట్టిన బాపత్ అధ్యక్ష. వీళ్ళు వాస్తవాలు కావా ఇవన్నీ? చివరికి అధ్యక్ష ఈరోజు నేను నిల్చున్న స్థానంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిల్చొని ఇదే ఈటెల రాజేందర్, ఇదే హరీష్, ఇదే ఎమ్మెల్యేల ముఖం పట్టుకొని తెలంగాణకు ₹1 కూడా ఇయ్యపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అహంకారపూరితంగా మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేసినారు. కానీ పౌరుషం ఉన్నటువంటి ఒక్క కాంగ్రెస్ మంత్రి అన్నాడు రాజీనామా చేయలేదే? చేసిండ్రా? ఆయన అన్నమాట నిజం కాదా? ఇలా అసెంబ్లీ రికార్డులో లేదా? ఎందుకు చేయలేదండి రాజీనామా? ఈ విధంగా మీరు ప్రవర్తించి మీ మౌనం వల్ల, మీ యొక్క చేతగాంతనం వల్ల, మీ పదవుల కోసం మీరు ఆత్మదంపుకొని ఆయన ఉన్నారు కాబట్టి తెలంగాణ ఇన్ని బాధలకు గురైంది. ఇలా విముక్తి అయినాం కాబట్టి బతికిపోయినాం అధ్యక్ష. మేము మనవి చేసేది ఏంటి అధ్యక్ష? అసత్య ఆరోపణలు చేసి, అలవుగాని అవినీతి ఆరోపణలు చేసి మేమేదో సాధిస్తామనుకుంటే మీరేం చేయలేరు. ఇప్పటికైనా మానుకోండి. వాస్తవాలు గమనించి వాస్తవాలను పట్టుకొని పోవాలి. మేమేదో రకరకాలుగా కోర్టులకు ఆపుతాం. ఏంది అధ్యక్ష? కోర్టుకు వీళ్ళు తెచ్చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇట్ కెన్ బి ఏ స్మాల్ స్పీడ్ బ్రేకర్. వేగాన్ని తగ్గిస్తుంది కానీ మొత్తం ప్రాజెక్ట్ని ఆపలేరు. 600 సరే, 100కు 100% మీరు ఎన్ని హర్డిల్స్ క్రియేట్ చేసినా సరే ఇలా ప్రజలకు అర్థమైపోయింది మీరే ఆపుతున్నారు ప్రాజెక్టులని. ఇంకా కూడా చెప్తాం, రేపు బడ్జెట్ సందర్భంలో చెప్తాం, ఇరిగేషన్ పద్ధతి మీద చెప్తాం, మీ బండారం బయట పెడతాం. ఉన్నాయి వారిని ఇవన్నీ లిస్టులు కూడా ఉన్నాయి. ఎవరు ఏ కేసు చేసినారో అన్నీ కూడా ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారా ఇరిగేషన్ పద్ధతి సందర్భంలో ఏ కేసు ఏ కోర్టులో వేసిన వ్యక్తి ఎవరు అన్నీ కూడా చెప్తారు. అవన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం. ఇటువంటి చర్యల ద్వారా మేము రాజకీయ లబ్ధి పొందమనుకుంటే సాధ్యం కాదు అధ్యక్ష.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు 100% చెప్పిన 2 లక్షల ఇండ్లు కడతాం అధ్యక్ష. ఇప్పుడు వేగం అందుకున్నది అది. దాని గురించి ఎవరు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిర్మాణాలు జరుగుతాయని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. కల్పన ఉండాలి, చేయగలగాలి, సాహసం కూడా కావాలి. అద్భుతమైనటువంటి పరిపాలన సంస్కరణ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. 21 కొత్త జిల్లాలు. నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలు ఒకటే విడతలో చేయరు, విడతలుగా చేస్తారు. 21 కొత్త జిల్లాలు, 125 కొత్త మండలాలు, 5 పోలీస్ కమిషనరేట్లు, 23 పోలీస్ సబ్ డివిజన్లు, 28 సర్కిల్ కార్యాలయాలు, 94 నూతన పోలీస్ స్టేషన్లు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలకు పరిపాలన చేరువ తీసుకుపోవాలనేటువంటి అద్భుతమైన పరిపాలన సంస్కరణ తీసుకున్నాం. దీనికి బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ కూడా వస్తూ ఉంది అధ్యక్ష. ప్రజల ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ ప్రాజెక్టు అధ్యక్ష. బ్రహ్మాండంగా దాన్ని ఒకటే సంవత్సరంలో అద్భుతమైనటువంటి పద్ధతిలో పూర్తి చేశాం. కరువుతోని మలమల్లాడినటువంటి పాలేరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఇలా వ్యక్తమవుతా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మన డీజీపీగా నగర పోలీస్ కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆ ప్రాంత వాసి అధ్యక్ష. ఎంత కరువుతో నల్లాడింది ఆ ప్రాంతం అంటే ఆయన అదే ఏరియాలో పుట్టి పెరిగినవాడు అధ్యక్ష. నేను ఆ ప్రోగ్రాంకు ఇనాగరేషన్కి వెళ్తుంటే సార్ నేను కూడా తమరితో వస్తాను. ఎందుకు మహేందర్ రెడ్డి గారు అంటే నా ఊరు కూడా అక్కడనే సార్. 45 ఏళ్లలో 35 ఏళ్ళు కరువు అనుభవించింది ఆ ప్రాంతం. ఆ గోస నాకు తెలుసు. ఇలా మా ప్రజల మధ్య మా కోసం కట్టిన ప్రాజెక్ట్ మీరు ఇనాగరేట్ చేస్తే నేను మీతో పాటు వచ్చి మా ప్రజల మధ్య ఆనందాన్ని షేర్ చేసుకుంటానని చెప్పి నాతో వచ్చిన అధ్యక్ష వారు. అంటే ఆ పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎంత తాతాలాడినరో, ఎంత కరువుతో అల్లాడినరో, వాళ్ళ కరువు పోయింది అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న దానివల్ల ఇది నిదర్శనం అధ్యక్ష. ఇరిగేషన్ విషయంలో ఎక్కడ ఏది దొరికితే అక్కడ అబద్ధాలు చెప్తా ఉంటారు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధ్యక్ష. మా ఇబ్రాహీంపూర్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు నా వంక చూస్తా ఉన్నారు అధ్యక్ష. రంగారెడ్డి, పాత రంగారెడ్డి జిల్లాలో మన లక్ష్మీదేవిపల్లి ఉన్నటువంటి మండలం, కొందుర్గు మండలం 670 మీటర్స్ హైట్లో ఉంటుంది అధ్యక్ష. ఆ కొందుర్గు మండలం నుంచి పట్టుకొని కొందుర్గు, ఫరూక్ నగర్ అంటే షాద్ నగర్ మండలం, దాని తర్వాత కిందికి వస్తే మన కిషన్ రెడ్డి గారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మన మహేశ్వరం అంటే ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం ఉంది. ఆ యొక్క ఇబ్రాహీంపట్నం మండలం కానీ ఇతర మండలాలు కానీ 600 మీటర్ల ఎత్తైన కందుకూరు మండలాన్ని కూడా ఆ ఎత్తులో ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి పోయేటువంటి డిండి ప్రాజెక్టులో శివన్నగూడెం నుంచి ఇబ్రాహీంపట్నం చెరువు నింపేదానికి, మహేశ్వరం మండలానికి కందుకూరు మండలం నీళ్లు తెచ్చేదానికి సంపూర్ణంగా ప్రణాళిక ఇరిగేషన్ మంత్రి గారు సిద్ధం చేసిన అధ్యక్ష. టెండర్లు పిలిచి వాటి పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నారు. అనంతగిరి, అనంతసాగర్ ప్రాజెక్టు కట్టి ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెల నియోజకవర్గాలకు కూడా నీళ్లు తీసుకొని రాబోతా ఉన్నారు అధ్యక్ష. వెరసి తెలంగాణకు చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులలో ప్రతి నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా అద్భుతంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లా ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు చెప్పేటువంటి మోస ప్రచారాలకు మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా అంతటి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా ఇరిగేషన్ ఫలాలు ప్రజలకు త్వరలోనే అందబోతా ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోత పథకం పనులు కొనసాగుతూ ఉన్నాయి. అది కూడా వీలైన తొందరగా జరుగుతుంది. వీళ్ళు కొన్ని స్టేలు తెచ్చినారు, బట్ అన్నింటిని అధిగమిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కూడా స్టేలు తెచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఐ వాంటెడ్ టు ప్లేస్ ఆన్ రికార్డ్. వాళ్ళే తెస్తున్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. అయినా కూడా వాటిని ఆపం. కొన్ని నెలలు, కొన్ని మాసాలు అడ్డుకోగలుగుతారు తప్ప వాళ్ళు పూర్తిగా ఆపలేరు. ఆ విధంగా ముందుకు తీసుకొని పోతాం. పరిస్థితి అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకానికి నేను చేసే మనవి ఒకటే, నిబద్ధతతోని రాజకీయ అవినీతి రహితంగా 100% రాష్ట్రం యొక్క అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా 1 కోటి ఎకరాల సస్యశ్యామలమైన పచ్చని పంటలతో ఉండే తెలంగాణ సాధించే దిశగా 24 గంటలు
వెలుగు జిలుగులతో మీకు కరెంట్ సప్లై చేసే దిశగా కార్మిక కర్షక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. చిత్తశుద్ధితోని దాన్ని తప్పకుండా మేము నెరవేర్చబోతా ఉన్నాం. ఏది ఏమైనా కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టి ఇష్టపడి తెలంగాణ అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. మీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులున్నంత వరకు అదే నిబద్ధతతో కొనసాగుతాం. నిరుద్యోగ యువతకు నేను ముగించే ముందు అధ్యక్ష నేను మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, మీ అన్నగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణ సాధించింది నా ఒక్కరి కోసం కాదు, మీ భవిష్యత్తు కోసమే తెలంగాణ సాధించుకున్నాం. 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు డెఫినెట్గా మీకు రాబోతా ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులలో ఈ 17-18లోనే 50,000 ఉద్యోగాలు కొత్తవి తీసుకుంటే కూడా ఇచ్చే విధంగా బడ్జెట్లో కూడా కేటాయింపులు చేసి పెట్టినాం. శాలరీస్ ఇచ్చే విధంగా వెసులుబాటు కూడా పెట్టుకున్నాం. కాబట్టి 1,00,000 ఉద్యోగాలు 2019 లోపే మీకు సమకూర్చబడతాయి. మీరు అనవసరంగా నిరాశకు గురి కావద్దని చెప్పి వాళ్ళకి మనవి చేస్తూ గౌరవ శాసనసభ్యులు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి సభ్యులందరికీ సగౌరవంగా విజ్ఞప్తి చేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.